ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటన మనుషుల జ్ఞానానుసారమైనది కాదు, అది దేవుని శక్తిని ఆధారం చేసుకొని ప్రకటించబడింది. సువార్త భూలోక జ్ఞానమును ఆధారం చేసుకోలేదు, పరలోక జ్ఞానమును, శక్తిని ఆధారం చేసుకున్నది. కనుకనే అది నేటికిని సజీవమై శక్తివంతముగా పనిచేస్తూ ఉంది. పౌలు కొరింథీలో సువార్త ప్రకటించిన దినములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తాను వాక్చాతుర్యముతో, జ్ఞానాతిశయంతో సువార్త ప్రకటించలేదు. పౌలు ఒక్క ఏథెన్సు పట్టణంలో తప్ప ఎక్కడ తాత్విక విషయాలు మాట్లాడలేదు. ఏథెన్సులో జ్ఞానుల ముందు క్రైస్తవ సువార్తను తత్వబోధగా బోధించాడు, కానీ అది అంతగా ఫలించలేదు. అందువలన తరువాత పౌలు క్రీస్తును తేటగా అర్థమగు రీతిలోనే ఆయన శిలువ సువార్త ప్రకటించాడు. క్రీస్తును సులభ శైలిలో ప్రజలకు అర్థమగు భాషలో చెప్పగలిగితే గొప్ప ప్రభావం ఉంటుంది. శిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరేదీ మీకు బోధించలేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు భయంతో బోధించాడు. తన క్షేమమును గూర్చిన భయం కాదు, తనకివ్వబడిన సువార్త ప్రకటన బాధ్యతను సరిగా నిర్వర్తించగలనా అనే భయంతో సువార్తను ప్రకటించాడు. బలహీనతతోనూ, భయంతోనూ, వణకుతోనూ వారి మధ్య ఉన్నాడు. పౌలు పరిశుద్ధాత్మ నడిపింపు శక్తిపైన ఆధారపడి మాత్రమే సువార్తను ప్రకటించాడు. పరలోక జ్ఞానమును దేవుడే ఆయనకు అందించాడు. పరిశుద్ధాత్మ కార్యములు జరిగినాయి. పౌలు పరిచర్య కేవలం మాటలతో కూడినది మాత్రమే కాదు, అది అద్భుత కార్యములను జరిగించిన పరిచర్య. పరిశుద్ధాత్మ శక్తి పౌలుకు తోడుగా ఉన్నది. అందుకనే సత్ఫలితాలను చూడగలిగారు. ఎంతోమంది జీవితాలు మార్పు చెందుటయే దీనికి రుజువు. అపవిత్రమైన కొరింథీ సమాజంలోనికి నూతనపరుచు శక్తి ప్రవేశించింది. ప్రియ సోదరి సోదరులారా, అపోస్తలుడైన పౌలు తాను బోధించు జ్ఞానము లోకానుసారమైనది కాదనియు, అది దేవుని జ్ఞానమనియు తెలుపుతున్నాడు. క్రైస్తవ సువార్త బోధ విషయమై 2 పద్ధతులు అవలంబించబడినవి. ఒకటి సువార్త ప్రకటించుట, అనగా క్రీస్తును గూర్చి తమకు తెలిసిన ఆయన జీవితము, మరణము, పునరుత్థానములను ప్రకటించుట. రెండవది సువార్త బోధించుట, అనగా క్రీస్తు జీవితము, మరణము, పునరుత్థానములను గూర్చి వివరించుట. ప్రకటించిన సత్యములను వివరించి బోధించేవారు. మొదటి దశ ప్రకటించటము, రెండవ దశ బోధించటము. పౌలు ఈ విషయాన్ని సిలువ వేయబడిన క్రీస్తును మీకు ప్రకటించాము, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అని తెలియజేశాడు. ఇక్కడ పరిపూర్ణులు అను పదము శారీరకముగా ఎదుగుదల పొందిన స్థితిని సూచిస్తోంది అని గ్రహించాలి. అంటే శారీరకంగా, మానసికంగా సువార్త బోధను అర్థం చేసుకొనుచు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు.
మరొక విధంగా చెప్పాలంటే పరిణితి చెందిన వారు అనగా క్రైస్తవ విశ్వాసానికి క్రొత్త వారికి సువార్తను వారు ప్రకటించారు. విశ్వాసంలోకి వచ్చిన వారికి సువార్త సత్యములను వివరంగా బోధిస్తూ వెళ్ళారు. దేవుని జ్ఞానమును మర్మమైనట్లుగా బోధించుచున్నాము. మర్మమైనది అనగా లోతైన భావము దాచపడి ఉన్నదని దాని అర్థం. క్రైస్తవులకు అర్థమయ్యే జ్ఞానమునే మేము బోధించుచున్నాము అని పౌలు యొక్క భావం. ఈ జ్ఞానము లోక సంబంధమైన లౌకిక జ్ఞానమును పోలినది కాదు. ఇది సంపాదించదగిన జ్ఞానం కాదు, అది దేవుని బహుమానము. ఈ జ్ఞానము యేసుక్రీస్తు ద్వారా లోకంలోనికి వచ్చింది. ఇది మానవుడు ప్రయత్నించి తెలుసుకొనదగినది కాదు. లోకాధికారులు తెలుసుకుని ఉంటే క్రీస్తును సిలువ వేసేవారు కాదు. దైవ జ్ఞానాన్వేషణలో ఆసక్తి గల వారికి దేవుడు దానిని బయలుపరుస్తూ ఉంటాడు. విశ్వాసముతో అంగీకరించిన వారికి దివ్యజ్ఞాన మర్మములను తెలియజేస్తాడని అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయంలో తెలియజేశాడు. ప్రియ సోదరి సోదరులారా, అంతేకాకుండా లౌకిక ఆత్మ గలవారు దైవ జ్ఞానమును గుర్తించలేరు. దేవుని ఆత్మజ్ఞానమును గుర్తించుటకు పొందుటకు దేవుడు అనుగ్రహించిన ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ బోధించు సంగతులు ఆత్మ సంబంధులకే అర్థమవుతాయి. దేవుణ్ణి గురించి మనకు బోధించగలవాడు పరిశుద్ధాత్మయే. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే తెలియనని ఉదాహరణ చెప్పి, అలాగే దేవుని గురించిన విషయములు ఆయన ఆత్మకే తెలియను గనక ఆత్మయే దేవుని గురించిన పరిపూర్ణ జ్ఞానమును మనకు తెలియచేయును. ఆత్మీయ విషయములు ఆత్మీయులకే అర్థమగునని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆత్మ నడిపింపుకు విధేయులైన వారికి అవి తేటగా అర్థం కాగలవు. ఈ ఆత్మయే మానవులకు సకల జీవరాశులలో విశిష్టతను చేకూరుస్తూ ఉంది. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అనగా ఆత్మ నడిపింపునకు లోబడినవాడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. భౌతిక జ్ఞానము, భౌతిక అవసరతలు, సుఖభోగాలు తప్ప అతనికి ఆత్మ సంబంధమైన విషయాలు నచ్చవు. లైంగిక సంభోగము కన్నా మించిన ఆనందము లేదని తలంచే వారికి పవిత్రత, పరిశుద్ధత అను అంశాలు నచ్చవు. వస్తువులను, సంపదలను సంపాదించుటే జీవిత పరమావధిగా ఎంచువారికి ఉదార స్వభావము నచ్చదు. కారుణ్యము, దాన ధర్మాలు కూడా నచ్చవు. అటివారికి దేవుని గుర్చిన విషయములు వెర్రితనముగా కనపడతాయి. ప్రియ సోదరి సోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ముగిసింది. మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం. ప్రార్థన. జీవము గల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తీవ్రమైన అనారోగ్యంతో బహు బాధపడుచున్న బిడ్డలపై మీ కనికరము చూపి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వివాహ వయస్సుకు వచ్చిన యవన బిడ్డలు ఉన్నారు. మీ కృప చూపి త్వరగా వారికి మంచి సంబంధములు కుదురుటకు, వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.